ఇక్కడ ప్రభు తినటానికి అంజూరపు చెట్టు ఒక ఫలం ఇవ్వలేదు. ఏదేను తోటలో మొట్టమొదటి మానవుడు పాపం చేసి తినకూడదని చెప్పిన పండును తిని, వింటున్నారా? పాపం చేసి తినకూడదని చెప్పిన పండును తిని వాళ్ళు అంజూరపు ఆకులతో కచడములు చేసుకొని కవర్ చేసుకున్నారంట వాళ్ళ సిగ్గుని. అర్థమవుతుందా? వాళ్ళ దిశమూలలను. పొరపాటున ఏదో జంతువు పెడితే ఆకులు తినేసింది అనుకో, ఇంకంతే వాళ్ళ పరిస్థితి. అందుకని ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు చేసిన పాపానికి విరుగుడు చేసి పశువుని వధించి చర్మపు చొక్కాయలను తొడిగించాడంట. అప్పుడే స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నేను అంటాను, అమ్మా, ప్రభు తినటానికి ఒక్క ఫలం లేదు ఆ చెట్టుకి. పాపం చేసినోడికేమో పాపం కవర్ చేయటానికి, పాపాన్ని కప్పటానికి దాని ఆకులు ఉపయోగపడ్డాయి. ఈ పాఠం ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? అంజూరపు చెట్టు పనికిరాని హవ్వ ఆదాముకైనా ఉపయోగపడింది, కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఉపయోగపడలా. వింటున్నారా? అంజూరపు చెట్టు ఎవరో కాదు, ఇశ్రాయేలీలు. అంజూరపు చెట్టు ఎవరో కాదు, ఈనాటి మేటి సంఘం. ఇప్పుడు చెప్పండి, సంఘం అంట అడ్డమైన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడదు? ఎవరికి ఉపయోగపడదు? కాపరికి. మీరు కూడా అంతేగా. ఊర్లో వాళ్ళందరికీ ఉపయోగపడతాడంటే ఇంట్లో వాడికి ఉపయోగపడ్డావు. బాబు వింటున్నారా? అందరికి ఉపయోగపడతాం మనం. ఇప్పుడు పోయి అక్కడ ఎవరన్నా వంట పెడితే ఇంట్లో పని మానుకొని ఆడ పోయి కుర్చీ వేసుకొని ఉల్లిపాయలు ఒలుస్తావు, చిన్నుల్లిపాయలు తొక్కులు తీస్తావు, కోసిస్తావు, కుర్చీ వేసుకొని మంట పొయ్యి కట్టెలు లోపలికి నెడతావు. పిలవపోయినా సరే పేరెంటానికి వెళ్తావు, అందరికి ఉపయోగపడతావు. ఇక్కడ ఎండిపోతున్నా, దుమ్ము పట్టినా, వీటన్నిటికి ధూళి పట్టినా ఇక్కడ ఉపయోగపడ్డా భక్తుడు, భక్తురాలు. మళ్ళీ వీళ్ళు శుక్రవారం ఉపవాసాలు ఉంటారు. ఉండకూడదు అంటలా. ఉన్నవాడికి ఉన్నదానికి బాధ్యత ఏంటంటే శుభ్రం చేసుకోవటం. అంజూరపు చెట్టు యేసు ప్రభు వారికి ఒక్క ఫలం ఇవ్వకుండా పాపం చేసిన హవ్వ ఆదాములకి ఆకులతో, చెప్పండి, ఆకులతో కప్పుకోవటానికి వస్త్రం అయిందంట అంజూరపు చెట్టు. నీతి ఏదండి? కష్టపడే వాళ్ళకి ఎవరు సహాయపడరు, కష్టపడే వాళ్ళని ఎవరు సహకరించరు, వాళ్ళకు ఉపయోగపడరు వీళ్ళు.